నమస్కారం, మీరు చూస్తుంది ఆర్బీ న్యూస్. నేను సుప్రజ. ముందుగా ముఖ్యాంశాలు. భారత్కు చేరుకున్న వైమానిక దళ కమాండర్ అభినందన్. దేశవ్యాప్తంగా హర్షాతిరేకాలు. భారత్ మాతాకి జై అంటూ నినాదాలు. తమ ఇళ్ల స్థలాలకు పట్టాలివ్వాలంటూ భూపాలపల్లిలోని పలు కాలనీల్లో కొనసాగుతున్న రీలే నిరాహార దీక్షలు. భూపాలపల్లిలో పన్నులు వసూలు చేపట్టిన మున్సిపల్ సిబ్బంది. పాకిస్తాన్ యుద్ధ విమానాలతో వీరోచితంగా పోరాడి పాక్ సైన్యానికి చిక్కిన భారత వైమానిక దళ కమాండర్ అభినందన్ శుక్రవారం భారత్కు చేరుకున్నారు. దీంతో దేశవ్యాప్తంగా హర్షాతిక రేఖలు వ్యక్తమయ్యాయి. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బేరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి. నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. విమానాలను తిప్పికొట్టేందుకు భారత వైమానిక దళ కమాండర్ అభినందన్ చూపిన ధైర్య సాహసాలు అసామాన్యమైనవి. శత్రుముఖులను వెంబడించిన అభినందన్ గగనతలంలో పాక్ యుద్ధ విమానాలను తోకముడ్చేలా చేశాడు. అయితే పాక్ యుద్ధ విమానాలను తిప్పికొట్టే సమయంలో అభినందన్ నడుపుతున్న MiG-21 బైసన్ పాక్ ఆక్రమిత కాశ్మీర్లో కూలింది. పారాచూట్ ద్వారా సురక్షితంగా కిందికి దిగిన అభినందన్ పాక్ ఆర్మీకి చిక్కిన విషయం తెలిసిందే. అయితే దేశానికి సంబంధించిన కీలక ఆధారాలు రాబట్టేందుకు పాకిస్తాన్ ఆర్మీ అధికారులు ప్రయత్నించినప్పటికీ తన వ్యక్తిగత వివరాలు తప్ప తన ప్రాణం పోయిన భారతదేశానికి సంబంధించిన ఆధారాలు బయటపెట్టనని స్పష్టం చేసిన వీర సైనికుడు అభినందన్. అయితే అభినందన్ తన కర్తవ్య నిర్వహణను మరవలేదు. ప్రాణాలు పోయే విపత్కర పరిస్థితుల్లో చిక్కుకుంటానని తెలిసి కూడా భయభ్రాంతులకు లోను కాకుండా తన విధిని మరవలేదు. చాకచక్యంగా వ్యవహరించి కీలక పత్రాలను మింగేసిన ధీశాలి అభినందన్. అభినందన్ క్షేమంగా రావాలని దేశం మొత్తం గుండెల్లో తలుచుకుంది. అభినందన్ను విడిచిపెట్టకపోతే తీవ్ర పరిణామాలుంటాయని భారత వైమానిక దళం పాక్ను హెచ్చరించింది. అన్ని పరిస్థితులను సమీక్షించిన పాక్ అభినందన్ను భారత్కు అప్పగిస్తామని చెప్పింది. ఈ క్రమంలోనే శుక్రవారం వాఘా సరిహద్దు వద్ద పాక్ సైన్యం భారత యోధుడు అభినందన్ను భారతదేశానికి అప్పగించింది. భారీగా ప్రజలు అక్కడికి చేరుకొని అభినందన్కు ఘనస్వాగతం పలికారు. త్రివర్ణ పతాకాలతో భారత్ మాతాకి జై అంటూ నినాదాలు చేశారు. చావు నా ఎదురుగా ఉన్నప్పుడు నా కళ్ళలో బేరుకుండకూడదు. నా మూతి మీద చిరునవ్వు ఉండాలి. నా చేయి నా మీసం మీద ఉండాలి సార్. జయశంకర్ జిల్లా కేంద్రంలో లేబర్ కార్యాలయం లేక కార్మికులు ఇబ్బందులు పడుతున్నారని సిపిఐ నాయకులు ఆరోపించారు. ఈ మేరకు జిల్లా కేంద్రంలో వారు మీడియాతో మాట్లాడారు. భూపాలపల్లి జిల్లా కేంద్రంగా ఆవిర్భవించినప్పుడే లేబర్ కార్యాలయం ఏర్పాటు చేయాల్సి ఉండగా అధికారులు నిర్లక్ష్యం చేశారన్నారు. భూపాలపల్లి జయశంకర్ జిల్లా మరి ఏర్పాటయ్యి ఇన్ని సంవత్సరాలు కావస్తున్నప్పటికి కూడా మరి జిల్లా కేంద్రంలో నడిబొడ్డున లేబర్ కార్యాలయాన్ని ఏర్పాటు చేయాల్సినటువంటి అవసరం ఈ జిల్లా ఏర్పాటు అయినప్పుడే మరి జరగాల్సినటువంటి అవసరం ఉండేది. కానీ అధికారులు ఇటు పాలకవర్గం నిర్లక్ష్య ధోరణితో అవలంబించేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. భూపాలపల్లిలో ఉండేటువంటి జిల్లా కార్మికులని వాళ్ళ సంక్షేమం కోసం ఏమాత్రం పనిచేయాలనేటువంటి చిత్తశుద్ధి మరి ఈ అధికారులకు కానీ పాలకవర్గానికి లేనట్టే కనబడతా ఉంది. ఎందుకు అనంటే మరి ఇన్ని రోజులు అవుతున్నా ఇప్పటి వరకు జిల్లా కేంద్రంలో లేబరు సంబంధించినటువంటి కార్యకలాపాలు ఒక్కటి కూడా నిర్వహించాల్సినటువంటి సందర్భం కనపడలే. ఎందుకు అనంటే ఇప్పటికి కూడా జిల్లా ఏర్పడి మరి మొలుక్కే వెళ్ళాల్సినటువంటి అవసరం వస్తుంది. కార్మికులు ఇబ్బంది పడేటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇప్పుడు అక్కడికి పోతే అధికారులేమో జిల్లాలు ఏర్పాటు అయినాయి, మీరు జయశంకర్ జిల్లాలోనే కలెక్టర్ గారికి విన్నవించండి అనేటువంటి విషయాన్ని కూడా కార్మికుల దృష్టికి తీసుకొచ్చినటువంటి సందర్భం అక్కడ అధికారులు
మరి చెప్తున్నటువంటి పరిస్థితి కనపడతా ఉంది. ఇక్కడ ప్రభుత్వ కార్యకలాపాలు అన్నీ నడుస్తూ ఉన్నాయి. లేబర్కి సంబంధించినటువంటి సమస్యలు చెప్పడానికి ఇక్కడ ఛాంబరే లేదు. కాబట్టి ఒక అధికారిని నియమించి మరి వాళ్ళ విజ్ఞప్తులను స్వీకరించేటువంటి విధంగా ఒక టేబుల్ని ఏర్పాటు చేయాలని చెప్పేసి ప్రభుత్వాన్ని ఇటు అధికారులను కోరుతా ఉన్నాం. లేని పక్షంలో మరి రేపు భవిష్యత్తులో దశలవారీ ఆందోళన కార్యక్రమాలు చేస్తాం. జయశంకర్ జిల్లా కేంద్రంలోని సన్వాల్లి పాఠశాలలో యాన్యువల్ స్పోర్ట్స్ మీట్ ఘనంగా జరిగింది. కాగా ఈ కార్యక్రమానికి డీఎస్పీ కిరణ్ కుమార్, సిఐ రవీందర్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా క్రీడల్లో ప్రతిభ కనబర్చిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. చదువుతో పాటు విద్యార్థులకు క్రీడలు ఎంతో అవసరమని, ఒత్తిడి లేకుండా పరీక్షలు రాసేందుకు క్రీడలు ఎంతో దోహదం చేస్తాయన్నారు. విద్యార్థులు లక్ష్యాన్ని ఏర్పరచుకొని తల్లిదండ్రుల కలల్ని నిజం చేయాలన్నారు. Indeed, this sports meet is very essential to all of you. Having occupied with your busy studies, as you entered already the examination season, and now you are going to start playing the games in the competitions. Certainly, these games and your participation in these games certainly would be helping you all. By playing the games, all your mitochondria will be involved, which produce energy to you and give sufficient activation to your brain also. So certainly these games, playing games, would help you in reading much and keeping much in your brain to produce good output on the paper when you write the exams. So all of you must rise to the occasion, participate well of your choice game, and get laurels from all your staff and management, which will boost your morale and also your energies. మీ తల్లిదండ్రులు ఎంతో కష్టపడి ఇక్కడ అందరినీ చదివిస్తున్నారు. మీ మీద భరోసా ఉంచి అందరూ కూడా తల్లిదండ్రుల ఆశయాలకు తగ్గట్టు అందరూ కూడా బాగా చదువుకొని మీకు కూడా మంచి భవిష్యత్తు ఉండాలని నేను ఆ దేవుణ్ణి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అందరూ కూడా ప్రతి ఒక్కరికి ఒక్కొక్క లక్ష్యంతో కష్టపడి చదివితే మీరు అత్యున్నత శిఖరాగ్రాలకు చేరుకుంటారు. ప్రతి ఇక్కడున్న పిల్లలందరికీ కూడా వాళ్ళ ఫ్యూచర్కి నా తరపున ఆల్ ద బెస్ట్ చెప్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా నమస్కారాలు. ఇళ్ల స్థలాలకు పట్టాలు ఇవ్వాలని భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో భూపాలపల్లి పట్టణంలోని పలు కాలనీ వాసులు చేస్తున్న రిలే నిరాహార దీక్షలు శుక్రవారంతో 19వ రోజుకు చేరుకున్నాయి. 20 సంవత్సరాల నుంచి నివాసం ఉంటున్న కాలనీవాసులకు ఇళ్ల పట్టాలు వచ్చేంత వరకు దీక్షలు ఆపేది లేదని స్పష్టం చేశారు. 20 సంవత్సరాలుగా నివాసం ఉంటున్నటువంటి కృష్ణా కాలనీ, సుభాష్ కాలనీ కార్మిక కుటుంబాలకు ఇళ్ల స్థల పట్టాలు ఇవ్వాలని చేస్తున్నటువంటి దీక్షలు 19వ రోజుకి చేరుకున్నాయి. ఈ రోజున మిత్రుడు బొల్లబొల్ల సాంబయ్య వాళ్ళ లైన్ నుంచి వెళ్ళి మహిళలందరూ కూడా పెద్ద ఎత్తున రావడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా మా యొక్క కుటుంబం నుంచి వెళ్ళి పనిచేస్తున్నటువంటి మేము మరి సింగరేణి యాజమాన్యం మా పట్ల వివక్షత చూపుతూ ఇక్కడ ఉన్న కార్మిక కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇవ్వకుండా 20 సంవత్సరాలుగా మరి నానా ఇబ్బందులకు గురి చేస్తున్నారని చెప్పడమే కాకుండా మంచినీటి సౌకర్యాన్ని మరి వెంటనే ఇక్కడ ఉన్నటువంటి అధికారులు, సింగరేణి అధికారులు మా కాలనీకి వచ్చి వాడవాడకు తిరిగి మరి ఏ వాడలో మంచినీటి సౌకర్యం పూర్తిగా లేదో తెలుసుకొని మా అందరికీ కూడా గోదావరి జలాలను, మంచినీటి సౌకర్యాన్ని మరి పూర్తిగా అందించాలని మరి ఈ రోజున దీక్షా ప్రాంగంలో కూర్చుండి మరి చెప్పడం జరుగుతున్నది. సింగరేణి అధికారులు మరి తప్పకుండా టీఆర్ఎస్ ప్రభుత్వంతో చర్చించి మరి కేసీఆర్ ఇచ్చిన హామీ ప్రకారము మరి ఇక్కడ సింగరేణి యాజమాన్యం సహకరించి మరి ప్రతి ఒక్కరికి కూడా ఇళ్ల పట్టాలు వచ్చే విధంగా తగు కృషి చేయాలని మేము ఈ దీక్షా ప్రాంగణం నుండి సింగరేణి అధికారులకు, టీఆర్ఎస్ ప్రభుత్వానికి ప్రత్యేకంగా విజ్ఞప్తి చేస్తున్నాము. భూపాలపల్లి పట్టణంలో మున్సిపల్ సిబ్బంది శుక్రవారం పన్నులు వసూలు చేశారు. భూపాలపల్లి మున్సిపాలిటీ పరిధిలో పెండింగ్లో ఉన్న బకాయిలను వసూలు చేయాలని ఇటీవల మున్సిపాలిటీ కార్యాలయంలో ఉన్నతాధికారులు సిబ్బందికి సూచించారు. దీంతో శుక్రవారం మున్సిపాలిటీ సిబ్బంది పన్నుల వసూళ్లను చేపట్టారు.
50,000 పైన ఉన్న వాటికి రెడ్ నోటీసులు పంపించామని, ఇది 3 రోజుల వరకే గడువు ఉంటుందని, గడువు ముగియడంతో పన్నులు వసూలు చేస్తున్నట్లు తెలిపారు. 60,000కు పైగా బకాయిలు ఉన్నటువంటి వ్యాపారస్తులకు సంబంధించిన షాపులను జప్తు చేస్తున్నట్లు తెలిపారు. గవర్నమెంట్ ఆదేశాల ప్రకారంగా మాకు 100% డిపార్ట్మెంట్ లిస్టు మాకు సిడిఎం గారు ఆదేశాల ప్రకారం మాకు వచ్చిందండి. దానిలో 50,000 పైన ఉన్న వాటికి దానికి ఉన్న వాటికి ఆల్రెడీ రెడ్ నోటీసులు ఇవ్వడం జరిగింది. ఇచ్చిన తర్వాత 3 రోజుల వరకు దాన్ని వర్తిస్తుంది. నిన్న కలెక్టర్ గారు కూడా వీసీలో మాకు వీడియో కాన్ఫరెన్స్లో పంపించి మాకు చెప్పాడు. దాని మీద మాకు 100% యూసీ ప్రకారం చేయకపోతే మా ఉద్యోగాలు తీసేద్దామని కలెక్టర్ గారు ఆదేశాలు చేశాడు. దాని విధంగా మేము జప్తు చేయడం జరుగుతుంది. ఎవరైతే ట్యాక్స్ కట్టలేదో 60,000 పైన ఉన్నాయి కాబట్టి ఈ కర్నూలు దేశం వాళ్ళది 130,000 రూపాయలు ఉన్నందున వీళ్ళది జప్తు చేయడం జరుగుతుంది. రేగొండ మండల కేంద్రంలోని ప్రభుత్వ పాఠశాలలో సైన్స్ ఫేర్ కార్యక్రమం జరిగింది. జాతీయ సైన్స్ దినోత్సవం సందర్భంగా పాఠశాలలో విద్యార్థులకు సైన్స్ ఫేర్ నిర్వహించగా సర్పంచ్ నిషిధర్ రెడ్డి ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా విద్యార్థులకు సైన్స్ ఫేర్లో భాగంగా ప్రాజెక్ట్స్ని ప్రదర్శించారు. మన దేశంలో చదువుకొని ఇక్కడే పరిశోధన చేసి అత్యంత విశిష్ట కృషి గుర్తింపుగా నోబెల్ బహుమతి పొందినటువంటి డాక్టర్ సివి రామన్ అని కొనియాడారు. చాలా మంది దీన్ని చూసి భయపడుతూ ఉంటారు. భయపడాల్సిన అవసరం లేదు. ఇది ఎక్కడున్నాయి అంటే మన అందరిలో ఉన్నాయి. అది మెడ నుంచి కోరుకుంటే మనకి బీపీ ఇంత భారం దాకా వస్తుంది. ఓకేనా? దాని గురించి వెన్ను నాడు వస్తాయి. సో కళ్ళు వీటిలో కనుగుడ్లు ఉంటాయి. ముక్కుకు సంబంధించినవి, నోరుకు సంబంధించి, చెవికి సంబంధించి. ఓకే పిల్లలు ఉరి మెడకు ఉరి వేస్తున్నారు. ఒక 2 పిల్లలు రావాలి. రండి. ఒక అబ్బాయి కిషోర్ 10th క్లాస్ మా ఆయన ఎట్టైనా కాపాలని డాక్టర్ ఏం పర్వాలేదు, కానీ రోగం ఇంకా ముదరకుండా చూసుకుని ఉండాల్సింది. సార్, మా వాళ్ళు అమాయకత్వంతో అజ్ఞానంతో మొక్కుతూ కొలుస్తూ కాలయాపన చేసి ప్రాణాలు పోయేంత వరకు తెచ్చుకున్నారు డాక్టర్. విరోచనాలు, వాంతులు విపరీతంగా అవ్వడం వలన శరీరంలోని నీరంతా వెళ్లిపోయి డిహైడ్రేషన్ అవుతుంది. ఆలస్యం చేస్తే ప్రాణం కూడా పోయి ఉండేది. నేను ఈ విషయాన్ని చెక్కుముక్కి సైన్స్ పత్రికలో చదివాను డాక్టర్. ఇంతటితో ఈ వార్తలు సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే వార్తల్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.